హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రష్ 143 అండ్ ప్రజెంట్ వచ్చేసి మళ్ళీ మనమైతే శ్రీ చింతమణి ఆర్ట్స్ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి నా థర్డ్ వీడియో. అండ్ ప్రతి వీడియోకి మీ రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ప్రతి వీడియోకి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇలాగే సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం థర్డ్ వీడియో. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు 3 ఫీట్ విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఆ 3 ఫీట్ విగ్రహాలు కూడా మీకు ఏ డిజైన్లో తయారు చేసారు అనేది డీటెయిల్గా చూపిస్తా. అండ్ మనం కొన్ని షేట్లకి వెళ్తే మాత్రమే మనకు యూనిక్ మోడల్స్ అనేవి కనిపిస్తాయండి. అండ్ ఇక్కడ కూడా మనకు వచ్చేసి చాలా యూనిక్ మోడల్స్ అనేవి ఉన్నాయి. అతి తక్కువ మోడల్స్ అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడడానికి. అండ్ ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తా. అండ్ ఈ వీడియోకి లైక్ టార్గెట్ వచ్చేసి 500. అండ్ కంపల్సరీ టార్గెట్ కంప్లీట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్లో ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. అండ్ ప్రతి వీడియో ఇలాగే మనకు సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ వచ్చేసేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి 3 ఫీట్ విగ్రహాలు అయితే రెడీ చేసేసానండి. అండ్ మీకు డీటెయిల్గా ఒక్కొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి అయితే చూపించేస్తా. అండ్ ఈ సైడ్ మొత్తం చూసుకోవచ్చు అవే విగ్రహాలు 3 ఫీట్ అండ్ సెట్ చేసారు. అక్కడ నీట్గా సెట్ చేసారు మోడల్ వైజ్గా. అండ్ ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ చూడండి, అండ్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి విగ్రహాలు అయితే. చాలా యూనిక్ మోడల్స్. అండ్ పెయింటింగ్ వర్క్ అయిన తర్వాత కూడా చాలా నీట్గా కనబడతాయి మనకి. అండ్ ఇక్కడ చూస్తారు కానీ ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్ హెడ్ పైన మనకి వినాయకుడు అయితే కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నాడు. చూస్తారు కానీ నెక్స్ట్ లెవెల్ కూర్చొని ఉన్నాడు. అండ్ ఆ ఎలిఫెంట్ కూడా మనకు లడ్డు అయితే క్యారీ చేస్తున్నట్టు. అండ్ ఇక్కడ తొండం చూసుకోవచ్చు, మనకు తొండం పట్టుకుంది. మూషిక రాజు మనకు తొండాన్ని అయితే పట్టుకున్నట్టు డిజైన్ చేసారు. నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేసారు. అండ్ వినాయకుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. చూసుకోవచ్చు ఆ లుక్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉందో వినాయకుడి లుక్. అండ్ ఇది వచ్చేసి 3 ఫీట్ విగ్రహం. చాలా యూనిక్ మోడల్ అండి. ఇంకా చాలా వర్క్ ఉంది దీనికి విగ్రహానికి. అండ్ పెయింటింగ్ వర్క్ అయిన తర్వాత చూడాలి మీరు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడడానికి. అండ్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ పెయింటింగ్ అవ్వకముందే మనకు చాలా నీట్గా చాలా డీటెయిలింగ్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా నీట్గా కనబడుతుంది చూడడానికి. అండ్ ఇది చూసుకోవచ్చు, ఇది వన్ ఆఫ్ ద మోడల్. చాలా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ విగ్రహం ఇది. అంటే చాలా విగ్రహాలు అట్లనే చాలా యూనిక్గానే తయారు చేసారండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకొక విగ్రహం మనకు బోలా శంకర్ మోడల్లో వచ్చేసి మనకు నంది పైన కూర్చొని మనకు వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ నంది చూసుకోవచ్చు మనకి ఎంత నీట్గా చిన్న నందిని మనకి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు. అండ్ మనకు చూసుకోవచ్చు శంకరుడి టైప్లో మనకి వినాయకుడు అయితే గణేశుని పైన మనకు నంది పైన కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ వినాయకుడికి స్నేక్ కూడా ఏ విధంగా డిజైన్ చేసారు అనేది. ఆ స్నేక్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడడానికి. అండ్ ఆ రుద్రాక్షలు కూడా అంటే మస్తు ఉన్నాయి రుద్రాక్షలు చూడడానికి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గంటల టైప్లో మనకు ఇక్కడ నడుము దగ్గర గంటల టైప్ డిజైన్ చేసేసారు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ రుద్రాక్ష డిజైనింగ్ ఎక్కువ ఉంది మనకి విగ్రహంలో. అంటే మనకు శంకర్ టైప్లో డిజైన్ చేసేసారు అన్నట్టు. అండ్ పైన చూసుకోవచ్చు మనకు శంకరుడి పైన హెయిర్ స్టైల్ కానీ ఏ విధంగా ఉంటుందో నీట్గా అదే విధంగా డిజైన్ చేశారు. అండ్ చాలా నీట్గా కనబడుతుంది మనకు నంది విగ్రహం కూడా. చూసుకోవచ్చు ఎంత నీట్గా డిజైన్ చేశారు. అండ్ మీకు కావాలంటే మీరు కంపల్సరీ ఇక్కడ వచ్చి విజిట్ అవ్వండి. మీకు కంపల్సరీ స్క్రీన్ పైన నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నా. అండ్ నెంబర్ చూసుకొని మీరు కాల్ అయితే చేయండి. అండ్ చాలా విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ మనకు 6 ఫీట్ విగ్రహాలు అయితే రెడీ అవుతాయి. మనం ఆల్మోస్ట్ ఈ విగ్రహాలు కొన్ని తయారైనాయి అండ్ ఇంకా ఉన్నాయి. అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ 6 ఫీట్ అది కూడా చాలా యూనిక్ మోడల్స్. అండ్ చూస్తారు కదా ఈ టైప్లో మనకు డిజైన్ అయితే ఉంటుంది అన్న వాళ్ళ దగ్గర. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఏ మాత్రం మనకు డిసప్పాయింట్ చేయరు. అండ్ వచ్చేసేయండి, మీరు చూస్తే మాత్రం కంపల్సరీ పర్చేస్ అయిపోతుంది. మీరు అనుకోకుండానే పర్చేస్ చేసుకుంటారు. ఆ రేంజ్లో అయితే ఉన్నాయి మన విగ్రహాలు. అండ్ ఇంకా చూపిస్తా, ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు మనకు రామ్ భగవాన్ లాగా మనకు రాముడి రూపంలో దర్శనం ఇస్తున్న వినాయకుడు. అండ్ చూస్తారు కదా ఏ విధంగా డిజైన్ చేసారు మనకి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేసారు. అండ్ మనకి వెనకాల చూసుకోవచ్చు మనకు బాణాలు ఏ విధంగా డిజైన్ చేసారు అనేది. వెనకాల బాణం పెట్టుకున్నట్టయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి మూషిక వాహనం లడ్డూని అయితే పట్టుకొని ఉండడం చూసుకోవచ్చు మనం. విగ్రహం అయితే చాలా నీట్గా తయారు చేశారండి రాముడి రూపంలో. ఎంత నీట్గా ఉందో చూసుకోవచ్చు ఒకసారి మీరు. అండ్ మీకు వచ్చేసి ఇక్కడ రీజనబుల్ రేట్లో అయితే మీకు విగ్రహాలు దొరుకుతాయి. కంపల్సరీ డిసప్పాయింట్ అవ్వరు అస్సలు. వచ్చేసి అయితే చూసుకోండి విగ్రహాలు అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ ఇప్పటికీ మీకు 3 మోడల్స్ చూపించిన. అండ్ ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకొక విగ్రహం అండ్ చూస్తారు కదండి మనకు వినాయకుడు సిట్టింగ్ పొజిషన్. అండ్ మనకి ఇక్కడ శంకరుడు చూసుకోవచ్చు.
శంకరుడు మనకు భుజం పైన ఎత్తుకున్నట్టయితే మనకు డిజైన్ చేసిరు బోలా శంకరుడు. అండ్ శంకరుడి మెడలో మనకు పాము చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేసిరు అనేది. అండ్ శంకరుడి రూపం అయితే చాలా నీట్గా డిజైన్ చేసిరు, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఎంత నీట్ అండ్ బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి చూడవచ్చు మీరు. అండ్ మనకి వినాయకుడు అయితే 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు అండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి, మామూలుగా లేదు. చూస్తారు కదా, నాకు ఈ విగ్రహంలో నచ్చింది శంకరుడు. అండ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు శంకరుడిని. అండ్ మనం భుజం మీద ఎత్తుకొని ఆడిస్తున్నట్టు మనకు వినాయకుడిని డిజైన్ చేశారు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మనకు 3 feet విగ్రహం. అండ్ చూసారు కదా విగ్రహం అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ పెయింటింగ్ అయిన తర్వాత చూడాలి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనకు చూడడానికి. అండ్ ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూపించేస్తా. కమాన్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అండ్ విగ్రహం వచ్చేసి మనకి లోటస్ పైన కూర్చున్నట్టు డిజైన్ చేసారు, చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఉంది. అండ్ మనకు మూషిక వాహనం చూసుకోవచ్చు, లోటస్కి ఇక్కడ రైట్ సైడ్ అయితే వచ్చింది. అండ్ మనకి ఎంత నీట్గా సిట్టింగ్ పొజిషన్లో అయితే వినాయకుడు దర్శనం అయితే ఇస్తున్నాడు చూసుకోవచ్చు 4 handsతో. అండ్ ఆభరణాల వర్క్ అయితే ఎక్కువ ఉంది మనకు. అండ్ కిరీటం చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది, మస్తు బ్యూటిఫుల్గా ఉంది కిరీటం. అండ్ అన్ని వినాయకుల కంటే ఈ వినాయకుడికి మనకు ఇయర్స్ అనేది చాలా డిఫరెంట్గా పెద్దగా ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ ఇయర్ డిజైనింగ్ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఉందో. చూసారు కదండి, విగ్రహం అయితే చాలా నీట్గా సింపుల్గా కూర్చొని ఆభరణాలతోనైతే మనకు వినాయకుడు దర్శనం అయితే ఇస్తున్నాడు, చాలా నీట్గా కనబడుతున్నాడు. అండ్ కిరీటం అయితే నెక్స్ట్ లెవెల్ దాంట్లో మనకి. అండ్ ఇయర్స్ అయితే అట్రాక్టింగ్గా ఉంటాయి మనకు ఈ వినాయకుడు చూస్తే మాత్రం. ఫేస్ అయితే నిండుగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసుకోవచ్చు మనకు. ఇది వచ్చేసి మనకు వినాయకుడికి అవుట్పుట్. అండ్ ఇవన్నీ కూడా మనము పెయింటింగ్ అయిన తర్వాత కూడా ఒక వీడియో వచ్చేసింది మీకు. అండ్ ఇప్పుడు పెయింటింగ్ అవ్వకముందు డీటెయిల్గా మొత్తం 3 feet విగ్రహాల గురించి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఆల్మోస్ట్ ఇవే ఇప్పుడు ఏ విగ్రహాలు అయితే మీకు చూపిస్తున్నానో అవే విగ్రహాలు. అండ్ నెక్స్ట్ మనకు పెయింట్ వర్క్ అయిన తర్వాత అయితే చూపిస్తా. అండ్ పెయింట్ అవ్వకముందు పెయింట్ అయిన తర్వాత మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. అండ్ అప్పుడు చూసిన తర్వాత అయినా మీరు కంపల్సరీ వస్తారు బుకింగ్ చేసుకోవడానికి. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు వినాయకుడు మనకి డమరుకం పైన మన చూసుకోవచ్చు. ఇక్కడ డమరుకం పైన అయితే కూర్చున్న పొజిషన్ మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు వినాయకుడు అయితే. మనకు 4 handsతోనైతే దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్లో అయితే స్నేక్ అయితే పట్టుకొని ఆడుకుంటున్నట్టు డిజైన్ చేసిరు. అండ్ వినాయకుడు వచ్చేసి మనకు లిటిల్ గణేష్ లాగా లుక్ ఉంది మనకు చూడడానికి. అండ్ మనకు వచ్చేసి చూసుకోవచ్చు డమరుకం పైన కూర్చున్నట్టయితే మస్తు డిజైన్ చేశారు. అండ్ డమరుకంకి మనకు తాళ్ళు ఉంటాయి కదంటే తాళ్ళు కూడా చాలా న్యాచురల్గా ఎంత నీట్గా కంప్లీట్ చేసారో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన మూషికుడు వాహనం. అండ్ మనకు వచ్చేసి లడ్డు పట్టుకొని అయితే ఉంది చూసుకోవచ్చు. అండ్ చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా ఉంది విగ్రహం ఇది వచ్చేసి మనకు. అండ్ పైన చూసుకోవచ్చు కిరీటం. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కిరీటం ఇది వచ్చేసి మనకు పగడి టైప్లో నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మనకు వినాయకుడు వచ్చేసి 4 handsతో అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి, చూపించేస్తా. అండ్ దాన్న వీడియో అయితే స్కిప్ చేయకండి. అండ్ కంపల్సరీ ఫుల్ వీడియో చూడండి. అండ్ మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు ఇంకా హైలైట్ అంటే హైలైట్ విగ్రహం ఇది. మనకి షర్ట్లో వచ్చేసి నెక్స్ట్ లెవెల్ విగ్రహం, నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఇచ్చారు ఈ విగ్రహం కూడా. అండ్ చూసుకుంటే మనకు డీటెయిలింగ్గా. అండ్ మనకైతే వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ మహారాజ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. అండ్ చూస్తారు కదా. అండ్ పైన వచ్చేసి మొత్తం స్నేక్స్ మనకు సర్పాలు అయితే ఏ విధంగా ఉన్నాయో చూసుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అండ్ త్రిశూలాలు. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. మొత్తం 4 handsతో అయితే మనకు వినాయకుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు శివలింగం, మనకు వినాయకుడికి లెఫ్ట్ సైడ్లో శివలింగం అయితే డిజైన్ చేశారు. అండ్ శివలింగం చుట్టూ ఇట్లా మనకు సర్పం అయితే చుట్టుకున్నట్టు మస్తు డిజైన్ చేశారు దాన్ని చూస్తారు కదా. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది శివలింగం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వినాయకుడు కూర్చున్న దగ్గర నంది 2 సైడ్లు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు నంది మహారాజ్ రూపం అయితే డిజైన్ చేశారు చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా చిన్నగా డిజైన్ చేశారు. అండ్ విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చూస్తారు కదండి ఏ విధంగా. అండ్ మీరు చూస్తున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి విగ్రహాలు. అండ్ పెయింటింగ్ అయిన తర్వాత కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడతాయి మనకు. అవుట్పుట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మన అవుట్పుట్ విగ్రహం. అండ్ చెప్తున్నా అండి ప్రతి విగ్రహానికి రీజనబుల్ రేట్స్ ఉంటాయి, అసలు డిసప్పాయింట్ అవ్వరు. మీకు హోల్సేల్లో కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ కంపల్సరీ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. అండ్ డీటెయిల్గా కనుక్కోండి, మీకు నచ్చిన ప్రైస్లోనే తీసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్. అండ్ ఈ విగ్రహాలు వచ్చేసి మనకు వచ్చేసి ఇవి 3 feet విగ్రహాలు. అండ్ చాలా విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా డీటెయిల్గా చూపిస్తాను.
అండ్ 1 ఫీట్ 2 ఫీట్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంతకుముందు వీడియోలో అయితే అప్లోడ్ చేసిన. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు 3 ఫీట్ విగ్రహాల గురించి అయితే చూపిస్తున్నా. అండ్ కమాన్ వచ్చేసేయండి, ఇంకా 2 మోడల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. అండ్ ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకో విగ్రహం అండి. అండ్ శంకర్ భగవాన్ టైప్లో అయితే మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ చూసుకోవచ్చు స్టోన్ పైన మనకి పైన కాలు వేసుకొని కూర్చున్నట్టయితే మనకు డిజైన్ చేశారు. అండ్ చూసుకోవచ్చు మనకు 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు మన శంకరుడు. అండ్ శంకరుడి రూపంలో ఉన్న వినాయకుడు చాలా బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా ఉంది. చూసుకోవచ్చు వర్క్ అయితే ఎంత డీటెయిలింగ్గా చేసారో. చిన్న చిన్న వర్క్స్ కూడా విగ్రహానికి చాలా అందం తెస్తాయి మనకు చూడడానికి. ఆ చిన్న వర్క్స్ చాలా డీటెయిలింగ్ ఉంటాయి, చాలా బాగుంటాయి అవి చూడడానికి. అండ్ చూసుకోవచ్చు మనకి ఎగ్జాక్ట్గా మనకు ఒక శంకరుడి రూపం అనేది ఏ విధంగా డిజైన్ చేసారో. అండ్ మనకు ఆ రుద్రాక్షలు కానీ, అండ్ మనకు శంకరుడు పులి చర్మం అనేది ధరిస్తాడు. మనకు మొత్తం పులి చర్మం అయితే మనకు శంకరుడు ధరిస్తాడు. అండ్ చూసుకోవచ్చు అవే మనకు పులి చర్మం టైప్లోనే ఎట్లా డిజైన్ చేసారో మనకు బాడీ పైన. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకు వచ్చేసి త్రిశూలం అయితే క్యారీ చేస్తున్నాడు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు శంఖం అయితే పట్టుకున్నాడు. అండ్ చూసుకోవచ్చు మెడలో మనకు స్నేక్ అయితే ఇచ్చేసారు, ఏ విధంగా డిజైన్ చేసారు. అండ్ మనకు సర్పం కూడా ఆశీర్వాదం ఇస్తున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేసారు. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ హెయిర్ స్టైలు చూసుకోవచ్చు. మనకు చంద్రబింబం కూడా ఎంత నీట్గా పెట్టిరో అనేది మనకు విగ్రహానికి. ఇక్కడ మనకు రుద్రాక్షలు కూడా డిజైన్ చేసారు పైన హెడ్ దగ్గర చంద్రబింబం. అండ్ విగ్రహం వచ్చేసి ఇది అవుట్పుట్ మనకి నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ వచ్చేసి మనకు 4 హ్యాండ్స్తో అయితే దర్శనం ఇస్తున్నట్టు మనకు వినాయకుడు అయితే ఇలా డిజైన్ చేసారు విగ్రహాన్ని. అండ్ మనకు వచ్చేసి 3 ఫీట్ విగ్రహం. అండ్ ఈ విగ్రహం నా పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన విగ్రహం అండి. శంకరు రూపంలో ఉన్న విగ్రహం చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేసారు అనేది. అండ్ మీకు ఒకసారి అవుట్పుట్ మొత్తం చూపిస్తున్నా, చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనం మొత్తం పెయింట్ అయిన తర్వాత చూడాలి కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ ఫేస్ వర్క్ చూసుకోవచ్చు మనం, ఆ ఫేస్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా ఉంటుంది. అండ్ నీట్ డిజైన్ అయితే చేసిరు, ఎక్కడ ఇంత మిస్టేక్ కూడా చేయకుండా చూస్తారు కదా. అండ్ ఇంకొకటి నెమలి పైన కూర్చొని అయితే విగ్రహం ఉంది, అది కూడా మీకు చూపిస్తా కమాన్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు అన్నవాళ్ళు అయితే డై తీస్తున్నారు. అండ్ మీకు ఇంకోటి నెమలి పైన కూర్చున్న విగ్రహం గురించి చూపిస్తా అన్నాను కదా, ఆ విగ్రహం చూపించడానికి వెళ్తున్నప్పుడు అయితే చూస్తున్నాను. ఇక్కడ అన్నవాళ్ళు అయితే డై తీస్తున్నారు. అండ్ విగ్రహం ఎలా తయారు చేస్తారు అనేది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తా చూడండి. ఆ డై తీసిన తర్వాత మనకు ఏ రూపం ఉంటుందో వినాయకుడు అనేది నీట్గా చూపిస్తా. అండ్ చూడొచ్చు అన్నవాళ్ళు డై అయితే ఏ విధంగా తీస్తున్నారు. అండ్ చూడొచ్చు మనకు డై ఏ విధంగా తీస్తున్నాడు అన్న. అండ్ ఒక విగ్రహం తయారవ్వాలంటే మనకి ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ ప్రతి విగ్రహం కూడా చాలా యూనిక్గా ఉంటుంది, చూడడానికి చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు మనకు ఏ విధంగా డిజైన్ చేసారు అనేది, అండ్ ఎట్లా ఉంటుంది అనేది. అండ్ ఇది వచ్చేసి మనకు డమరుకం పైన కూర్చున్న విగ్రహం. అండ్ ఇక్కడ వెనకాల చూస్తారు కదా బ్యాక్ సైడ్ సేమ్ అదే విగ్రహం అండి. ఇప్పుడు తీస్తుంది డై, చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఉంది విగ్రహం. అండ్ మళ్ళీ ఈ టైప్లో అయితే సెట్ చేసుకుంటారు. మళ్ళీ ఇంకో విగ్రహం తయారు చేయాలంటే మళ్ళీ ఏ పొజిషన్లో ఆ పొజిషన్ నీట్గా సెట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి అండ్ మనకు మొత్తం డై తీసిన తర్వాత విగ్రహం ఈ విధంగా అయితే కనబడుతుంది చూసుకోవచ్చు. అండ్ దీనికి సపరేట్గా మనకి హ్యాండ్స్ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. హ్యాండ్ అని తొండం వర్క్ అయితే సపరేట్గా వాళ్ళు తయారు చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ ఈ విధంగా అయితే డిజైన్ చేస్తారు మన విగ్రహం. ఇక్కడ విగ్రహం ఎట్టుందో మనకి ఇప్పుడు డై తీసిన తర్వాత సేమ్ యాజ్ అట్లనే ఉంటుంది విగ్రహం కూడా. అండ్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది విగ్రహం.
అండ్ మనకు ఫైనల్గా వచ్చేసి ఇది అవుట్పుట్ చూసారు కదా. ఇంకా లెగ్స్, హ్యాండ్స్ అండ్ తొండం వర్క్ అయితే ఉంటుంది, ఆ వర్క్ అయితే వేస్తారు. నెక్స్ట్ ఇదే వర్క్లో ఉంటారు. అండ్ ఇది వచ్చేసి డై తీసిన తర్వాత అవుట్పుట్. అండ్ మనం ఇంకో విగ్రహం ఉందని చెప్పాం కదండి, ఆ విగ్రహం కూడా చూపిస్తే కమాన్ వచ్చేసేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ డిజైన్లో ఉంది. మనకి హంస పైన కూర్చొని దర్శనం ఇస్తున్నాడు మన వినాయకుడు. అండ్ చూసుకోవచ్చు మనకు వినాయకుడు ఏ విధంగా హంస పైన కూర్చొని ఏ విధంగా మనకు డిజైనింగ్ చూసుకోవచ్చు. హంస అయితే నెక్స్ట్ లెవెల్ డిజైనింగ్లో ఉంది. అండ్ మన మూషికరాజు ఇక్కడ. అండ్ వినాయకుడు వచ్చేసి మనకు 4 చేతులతో అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ చూసుకోవచ్చు ఆ కిరీటం వరకు కూడా ఏ విధంగా చేశారనేది. అండ్ విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి, లుక్ బాగుంటుంది చూడడానికి. ఎక్కడి నుంచి అయినా దూరం నుంచి అయినా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ విగ్రహాలు వచ్చేసి మనకు పెయింటింగ్ వర్క్ అయిన తర్వాత అనేది చాలా నీట్గా కనబడతాయి. అండ్ ఆల్మోస్ట్ నేను పెయింటింగ్ వర్క్ అయిన తర్వాత కూడా కంపల్సరీ మీకు వచ్చేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, డీటెయిల్గా చూపిస్తా. అప్పుడు కూడా ఏ విగ్రహానికి ఏ పెయింటింగ్ అనేది ఎట్లా ఉందనేది, ఏ విగ్రహం ఎట్లా లుక్ ఉంటుంది అనేది డీటెయిలింగ్గా చూపిస్తాను. అండ్ ఇంకా అన్నవాళ్ళ దగ్గర చిన్న విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. అండ్ అవి కూడా ఎంతవరకు అయింది అనేది, ఏ విధంగా వర్క్ నడుస్తుంది అనేది చూపించేస్తాను ఫైనల్గా. ఒకసారి అది కూడా చూసేద్దాం, కమన్ వచ్చేసేయండి. అండ్ మనకి ఈ షెడ్లో వచ్చేసి చిన్న వినాయకులు అండి, 1 నుంచి 2 ఫీట్ ఉన్న విగ్రహాల వర్క్ అయితే ఇక్కడ చేస్తున్నారు. అండ్ చూసుకోవచ్చు మనకు విగ్రహాలు అయితే ఎన్ని విగ్రహాలు రెడీ అయిపోయి ఉన్నాయో, ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయి ఉన్నాయి. అండ్ పెయింటింగ్ వర్క్ కూడా చాలా త్వరగా అవుతుంది ఇక్కడ. అండ్ ఒక దిక్కు విగ్రహాలు తయారు చేయడం అండ్ ఒక దిక్కు పెయింటింగ్ వర్క్ చేయడం అనేది రెండు ఒకటేసారి జరుగుతుంది. అండ్ అన్నవాళ్ళు వచ్చేసి మనకు పెయింటింగ్ వర్క్ అనేది ఏ విధంగా ఇస్తున్నారో చూపించేస్తాను. అండ్ చూస్తారు కదా విగ్రహాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. అండ్ అట్ లాస్ట్ అక్కడ కార్నర్ వరకు మొత్తం అన్ని విగ్రహాలు మనకి 1 ఫీట్ 2 ఫీట్ విగ్రహాలు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు విగ్రహాలు ఇట్లా పెట్టుకొని, అండ్ ఇక్కడైతే మనకు ఈ విధంగా పెట్టుకొని అక్కడ చూస్తారు కానీ ఆ విధంగా పెయింటింగ్ వర్క్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు అన్నవాళ్ళు అయితే టిఫిన్ చేస్తారు. అండ్ ప్రస్తుతం మనం అయితే ఇవి చూసుకోవచ్చు. అండ్ ఈ విధంగా వర్క్ అయితే నడుస్తుంది. ఆల్మోస్ట్ చిన్న విగ్రహాలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. అండ్ చూస్తారు కదా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వర్క్ చేశారు, చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా. చిన్న విగ్రహాల్లో కూడా చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి, చాలా క్యూట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ చాలా నాకు ఇష్టమైన మోడల్స్ కూడా ఉన్నాయి దాంట్లో. అండ్ దీంట్లో మస్తు అంటే మస్తు కనబడుతున్నాయండి. మీరు హోల్సేల్లో అయితే కంపల్సరీ బుక్ చేసుకోండి. అండ్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్గా కనుక్కోండి. అడ్రస్ కూడా మీకు మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫుల్ వీడియో అయితే చూడండి, కంపల్సరీ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది అర్థం కాదు. అండ్ చూస్తారు కదా ఈ విధంగా అయితే విగ్రహాలు రెడీ అయిపోయినాయి. అండ్ మళ్ళీ కలుద్దాం అన్నవాళ్ళ దగ్గర నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.